יברכך אדוני וישמרך, יאר אדוני פניו עליך ויחונך, יישא אדוני פניו עליך וישם לך שלום. Right. Now we will talk about this week's parsha. So this week is Re'eh, and there's a lot of things, but that first verse in Re'eh really grabs your attention, right? మరి అందరికీ శుభాశయాలు అండి. ఈ వారము మనము చదువుకోబోతున్న పర్షా భాగం పేరు పర్షా రే అనే పర్షా భాగంలో మరి చాలా లోతైన విషయాలు మనము ధ్యానించవలసి ఉంటుంది. ఈరోజు మనం ధ్యానించాలి. Okay. And so in there in Deuteronomy chapter 11 verses 26 through 27, it says, "Behold, I have placed before you today a blessing and a curse. The blessings is as if you followed the mitzvot of God your Lord, which I am prescribing you this day." మరి ఈ యొక్క పర్షా భాగము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయంలో మరి 12 వచనంలో మనకి ప్రారంభమవుతుందండి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే, చూడుడి నేడు మీ కొరకు మీ ఎదుట జీవము And so that word, this day, or today, or this day, means like kind of like this is something new. This is something that you have to think about right now. మరి ఇక్కడ 11వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసినట్లయితే, చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మీ ఎలోహిమన హషేమ ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ ఎలోహిమన హషేమ ఆజ్ఞలు వినక నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరిగిన ఇతర దేవతలను అనుసరించిన శాపమును మీకు కలుగును. చూడుడి అనే మాట, ఇక్కడ చెప్పబడిన మాట మనము ఈరోజు కొంచెం లోతుగా, అంటే ఏ విధంగా చూడాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందామని చెప్తున్నారు. In our world, we hear this word new all the time. New, something new is coming out, new technology, new fashion, new ideas. But we know our King Shlomo, King Solomon, he wrote thousands of years ago that there's nothing new. There's nothing new under the sun, he writes. మరి ఇక్కడ చూడుడి అనే మాట గురించి మనము మరి చూడుడి అనే మాట హీబ్రూలో రే అని ఉంటుందండి. ఈ మాట మనం ఈ రోజు ఈ ప్రపంచంలో, ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం గమనించినట్లయితే, మరి ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మోడర్న్ గా ఉందండి. ఈ చూసే కోణాలు కూడా, ప్రపంచాన్ని చూసే కోణం కూడా చాలా కొత్తగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రతిరోజు మనం చూస్తున్న ప్రపంచం అంతా కూడా మరి మొబైల్ ఫోన్స్, లేదంటే కమ్యూనికేషన్స్, ఈ కొత్తదనం అంతా కనిపిస్తోందండి. రోజు రోజుకి కొత్తది కనిపిస్తూ ఉంది. కానీ మీకు గుర్తుండే ఉంటుంది, మరి రాజైన సొలోమోన్ గారు, ఆయన పేరు శ్లోమో అండి. శ్లోమో అంటే సొలోమోన్ గారు మాట చెప్పారు, ఏంటంటే ఈ ప్రపంచంలో కొత్తది ఏదీ లేదు, సమస్తము పాతదే మరలా కొత్తదిగా వస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నారు. Yes, sir. So we have this paradox, this
this thing that we can't really make sense of, because on one hand we have the Torah and the teachings of the mitzvot that are very, very old, but in this verse here it's saying in this day, today, this very day, you have to get these commandments, these mitzvot, and think of them as they're being brand new, like you just got them. మరి మనం చూసినట్లయితే చూడడం అనే మాట మరి ఏ విధంగా ఈ అంటే చూడడంలో కొత్తదనాన్ని చూడాలా, లేకపోతే పాత విధానంలో అంటే ఎప్పటి నుంచో మనకి సాంప్రదాయపరంగా వస్తున్న ఆజ్ఞలు పాటించడం అనే దాన్ని ఏ విధంగా చూడాలి, మనం ఏ విధంగా చూసి మనం అర్థం చేసుకోవాలి అనే దాని గురించి మరి ఈ పర్షా భాగం మనకి తెలియజేస్తుందనే మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఎస్ సార్. So how do we make sense of this, right? How do we make this make sense to us in our day right now? And so there's four key points. I'll go over each point. మరి ఈ నేటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ప్రపంచము అంత కొత్తగా వెళ్తూ ఉంటే మనం మాత్రము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు పాటించటము చేస్తూ ఉన్నాం. అయితే ఏ విధంగా చూడాలి కొత్తదనాన్ని, పాత తరంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ఆజ్ఞలలో ఏ విధంగా మనం కొత్తదనాన్ని వెతకాలి అనే దాని గురించి మాట్లాడుతూ 4 మరి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయని ఆ 4 ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తున్నారు. ఎస్ సార్. And so first we'll go over the illusion of newness, why newness is just an illusion and not like real, right? So first we consider new is just repackaging something that is already there. So even our smartphone that we have is just a communication tool that has been around for a long time. It's just a new way to communicate. మరి ఈ యొక్క అందులో మొదటి విషయం ఏంటంటే 4 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే ఇల్యూషన్ ఆఫ్ న్యూనెస్, అంటే కొత్తదనాన్ని కోరుకోవటం అనేది. కొత్తదనం అంటే కొత్తదనంగా కోరుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు అందరికీ కూడా మొబైల్ ఫోన్స్ వచ్చినాయండి. స్మార్ట్ ఫోన్స్, ఈ ఫోన్స్ లో మనం ఏం చేస్తూ ఉంటామంటే కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. అయితే ఇదేమి కొత్త విషయం ఏం కాదండి. కమ్యూనికేషన్ అనేది ఎప్పటి నుంచో ఉన్న విషయమే, కానీ అందులో కొత్తదనంలో మనము ఈ స్మార్ట్ ఫోన్స్ వాడడం అనేది చూస్తూ ఉన్నాం. Another point is our human craving for freshness. We always want something new, and it's not a bad thing. It's just a part of us, right? We want to find something new. We want to experience something in a different way, or make it more relevant to our life. And so that's part of us and why we are. మరి రెండో విషయం ఏంటంటే కొత్తదనాన్ని కోరుకోవటం అండి. మొదటిది ఏంటంటే ఇల్యూషన్ ఆఫ్ న్యూనెస్, అంటే కొత్తదనాన్ని పొందుకోవాలని ఆశపడటము. అది రెండోది ఏంటంటే కొత్తదనంలో ఉన్నటువంటి అంటే కొత్తగా ఉన్నటువంటి విషయాలు. అంటే ఈ యొక్క మనుషులు ఏం చేస్తారంటే ఫ్రెష్నెస్, అంటే కొత్తదనాన్ని ఆహ్లాదించడానికి కావాల్సిన విధానాన్ని వారు కోరుకుంటున్నారు అనమాట. ఎందుకు ఇలా చేయడం అనేది తప్పేం కాదండి. కొత్తగా ఉండాలి, కొత్తదనాన్ని కోరుకోవడం అనేది తప్పేమీ కాదు, కానీ అందులో ఉన్న లోతైన విషయం, లోతైన భావాన్ని మనం కలిగి ఉండాలని చెప్తున్నారు. ఎస్. And then another point is that we have the Torah is timeless. The Torah is eternal. It never gets old, right? It's always new. It's always refreshing, right? And so it transcends time. And so when we are looking for something new, the Torah is a good source to go to because it is always new. అయితే మూడో విషయం ఏంటంటే ఈ తోరా అనేది దానికి అవధులు లేనటువంటిది, అంటే హద్దులు లేని అవధులు లేని, అంటే దానికి కాలానికి కాలాతీతమైనది తోరా. అది ఎప్పటికీ నిత్యము ఉండేది తోరా అనే విషయాన్ని కూడా మనం పరిగణలో పెట్టుకోవాలండి. ఎస్. And the fourth point is that responsibility is a source of renewal. And it might sound kind of like, how is that possible? But when you're getting responsible for something, it causes a lot of freshness
things going on in your life that you have to do. It might even be an old responsibility that you have, but as you continue to do it every day, there's something that you have to do for that responsibility that we have. మరి ఇక నాలుగో విషయం ఏంటంటే బాధ్యత కలిగి ఉండడం. దేనికి బాధ్యత కలిగి ఉండడం అంటే మనము కొత్తదనాన్ని కోరుకునే విధానంలో ముందుకు వెళ్ళడానికి ఒక బాధ్యతగా పరిగణించాలి. ఎందుకు ఈ 4 విషయాలు చెప్తున్నారనే మాట ఏంటంటే ఇవన్నీ కూడా కలిసి ఉంటే మనము కూడా చూసే విధానం మారుతుందండి. మనము కూడా ఆ యొక్క రే అనే మాట మనలో ఏ విధంగా ఉండాలనే దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఈ 3 విషయాలు చూసాం. 4వది ఏంటంటే బాధ్యత కలిగి ఉండడం. ఈ యొక్క ఫ్రెష్నెస్ అంటే కొత్తదనాన్ని కోరుకోవడం కోసం బాధ్యత కూడా కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఎస్ సార్. And so, our Master Yeshua, he has spoke about this idea, right? And he said here in Matthew 13, he said, "Therefore, every teacher of the law who has become a disciple in the kingdom of heaven is like the owner of a house who brings out of his storeroom new treasures as well as old." So Yeshua is kind of hinting at this idea that the Torah has all these treasures, these new things and old things that combine together to make our life complete. మరి మన రక్షకుడైన మన రబ్బీ గారు అయినటువంటి యెషువా మెస్సే వారు కూడా దీని గురించి ఒక మంచి వృత్తాంతాన్ని, మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము, ఇది పడుతుంది మత్తయి సువార్త 13వ అధ్యాయము 'Could you please tell me the reference? Matthew chapter 13 verse 13 verse 52. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనంలో మరి యెషువా మెస్సే వారు కూడా ఒక మంచి విషయాన్ని తెలియజేశారండి. ఏంటంటే ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయుడు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పారు. ఇక్కడ ఒక యజమానుడి గురించి తెలియజేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే కొత్త విషయాలను పాత పదార్థాలను రెండింటినీ కలిపి బయటకు తీసుకొస్తున్నాడని తెలియజేస్తున్నారు యెషువా మెస్సే వారు కూడా. ఎస్ సార్. So also there's a great rabbi from the 19th century. His name is Chassam Sofer, and he teaches us that when we observe the mitzvot and think about the new part of it, we have an appreciation of the freshness of the mitzvot. This is not, you're not self-deceiving yourself, but you're actually making your mind think about how it's a discovery, and it's a wonder thing that when you're doing this mitzvah and you're thinking about it intently, you're learning something. You're learning something new in a way. It is new. మరి 19వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప రబ్బీ గారు అండి. ఆయన పేరు ఖస్సమ్ సోఫర్ అనేటువంటి రబ్బీ గారు ఒక విషయాన్ని తెలియజేశారు. ఏమిటంటే మనం చేసే ప్రతి ఆజ్ఞ కూడా మరి కొత్తదనంతో చేయాలటండి. ఆజ్ఞలు కొత్తదనంతో చేయాలి అని ఖస్సమ్ సోఫర్ గారు తెలియజేశారు. ఇది ఏమి కూడా అంటే ఆత్మన్యూనత భావంతో కాదు, కానీ ఇది గొప్పతనంతో, అంటే నేను ఈ ఆజ్ఞను ఇంకా గొప్పగా, ఇంకా కొత్తగా, ఇంకా నూతనంగా చేయాలి అనే ఆలోచన కలిగి ఉండాలని ఆ రబ్బీ గారు తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆజ్ఞ గొప్ప ఆశ్చర్యకరంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆజ్ఞ చేయడంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు మనకు కనిపిస్తాయన్నమాట. సో వాటిని ఆ విధంగా చూడగలిగే కనులు కావాలని తెలియజేస్తున్నారు. ఎస్ సార్. So let's think about the mitzvah of Shabbat, keeping the Shabbat.
it's new every single week. It's not the same old Shabbat, right? Every week is something new. Even if it's something that we've been doing for many years, you feel like it's a new time, a new day, a new experience every single week. You reconnect with family, you know. You get to rest and recharge, you know. You get to there's unique conversations that you'll have on Shabbat that you've never had before. And you might learn something new, unique insights into the Torah portion or all these things. It becomes new because it is new. If you're discovering something new, but it's something that you've done every single week, but it is a new thing, you know. మరి ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు ఎవరికి అర్థమైనా తెలియదు, కానీ ఒక్క మాట అండి, ఒక్క ఆజ్ఞ గురించి మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు రవి గారు ఏం చెప్పారంటే, ఒక షబ్బాత్ అనే ఆజ్ఞ మనం తీసుకుందాము. అంటే క్రొత్తగా ఉండటము, క్రొత్తదనాన్ని కోరుకోవటము, ఆ క్రొత్తదనాన్ని కోరుకోవటం కోసం తోరాను అనుసరించడము, ఆ తోరాలో ఉన్న వాటిని కొత్తగా చేయటము, మరి ఆ చేయడానికి బాధ్యత కలిగి ఉండడము, ఇలా 4 విషయాలు మాట్లాడారు. ఈ 4 విషయాలు మనకు అర్థం కావాలంటే ఒక షబ్బాత్ అనేటటువంటి ఒక ఆజ్ఞ మనం చూడగలిగినప్పుడు, షబ్బాత్ అనేది ప్రతి వారం మనం చేసేదాన్ని. కొన్ని వేల సంవత్సరాల నుంచి యూదులందరూ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి వారం కూడా వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, ఇది ఈ వారము కొత్తగా ఉంది నాకు, అంటే ఇది కొత్తది అని ప్రతి వారం కూడా షబ్బాతులు కొత్తగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట. అలా చేసుకోవడంలో వాళ్ళు ఒక బాధ్యత కలిగి ఉంటున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎస్ సార్. And Yeshua, our rabbi, he taught in Mark 2 verse 27. He said the Sabbath was made for man and not man for the Sabbath. And maybe thinking about this in this new way, in this way that we're talking about, it's like the Sabbath is satisfying that desire for us, that desire that we have inside of us for something new every week, or every something new every week. At least this satisfies the every week desire. And so this is another new way to look at what Yeshua has said about the Shabbat. మరి యెషూవా మెస్సయ్య వారు కూడా కొత్త నిబంధన మార్కు సువార్త 2:27 మనుషులు ఏమన్నారు, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమించబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు అనే ఈ మాటను బట్టి యెషూవా వారు కూడా ప్రతి మనిషి కూడా ఆజ్ఞను పాటించడానికి కొత్తదనాన్ని కోరుకోవాలని తెలియజేస్తున్నారు. అంటే విశ్రాంతి దినం అనేది, షబ్బాత్ అనేది వారి జీవితంలో కొత్తగా ఉండాలంటది. ప్రతిరోజు మనం చేసినది అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి షబ్బాత్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఈ షబ్బాత్ కొత్తగా ఉండాలి, వచ్చే షబ్బాత్ ఇంకా కొత్తగా ఉండాలి. అంటే యెషూవా వారు తెలియజేసింది కూడా అదే, ది షబ్బాత్ వాజ్ మేడ్ ఫర్ మ్యాన్ అండ్ నాట్ మ్యాన్ ఫర్ ద షబ్బాత్ అని చెప్పేసి అన్నారు. అంటే ఈ యెషూవా వారు కూడా ఈ షబ్బాతును మనుషులందరూ కొత్తగా ఉండాలి, ఈ షబ్బాతును మనుషులందరూ కొత్తగా చెయ్యాలి అని కోరుకున్నట్లుగా మనం గమనించవచ్చు అనమాట. ఎస్ సార్. All right, so what can we do? What's some practical examples that we can do this week or this month, this year, however long, that we can do to incorporate this looking at the Torah, looking at the mitzvot as something new, as opposed to something old and outdated. All right, and so the challenge is that you choose one mitzvah, whichever one you choose. There's many, and that you maybe one that you've already done, or maybe there's one mitzvah that you haven't done yet, or haven't tried to do, or haven't had time to do. So look in the Torah for a mitzvah that maybe you do or maybe you don't do. And if it's one that you've already done, you look at it with new eyes. You look at it in a new way. మరి ఈ విధంగా మనము యెషూవా వారి మాటలు తీసుకున్నాం. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ప్రతి ఆజ్ఞను కూడా మనం కొత్తగా చేయాలి, కొత్తదనాన్ని కోరుకోవాలి అనేది తెలియదు. ఆ విధంగా చేయటం వలన, ఒక ఆజ్ఞను కొత్తగా చేయటం వలన ఏమవుతుందంటే, మనం చూసే కళ్ళు ఫ్రెష్ గా ఉంటాయండి. ఫ్రెష్ అంటే కొత్త కళ్ళతో మనం చూడగలిగినప్పుడు అవి మనకి జీవాన్ని ఇవ్వగలుగుతాయి. పరమ తండ్రితో మనల్ని ఏకం చేసి ఆయనలో ఉండేలాగా మనం చేస్తాయి అన్నమాట. అందుకని నేను మీ ఎదుట ఒక ఛాలెంజ్ మీకు ఇస్తూ ఉన్నాను. ఏంటంటే,
మీలో ఎవరైనా ఒక్క ఆజ్ఞ తీసుకోండి. ఇప్పటి వరకు మీరు చేయని ఆజ్ఞ ఏదైనా ఉంటే ఆ ఆజ్ఞను తీసుకోండి. ఈ వారము మరి లేదంటే ఈ నెల లేదంటే ఈ సంవత్సరము ఈ ఆజ్ఞను నేను కొత్తగా చేయబోతున్నాను అని ఒక ఆలోచన చేయండి. ఆ కొత్త ఆజ్ఞను మీరు కొత్తగా మొదలు పెట్టండి. And some examples is, so maybe if you light the Shabbat candles, you take a moment and reflect on something new that you learned that week, or how just lighting the Shabbat candles is so important, you know. And if you give tzedakah, you often give tzedakah, maybe give to a different tzedakah, or give it in a new way, in a different way that you're not used to giving it, so that so that it becomes new and fresh. మరి ఒక ఆజ్ఞ, ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే షబ్బాతు దీపాలు వెలిగిస్తాం మనం ప్రతి శుక్రవారం సాయంత్రం. వెలిగించే ముందు ఒక్క నిమిషం ఆగి మీరు ఏం చేయాలంటే షబ్బాతు దీపాలకి వెలిగించడానికి ముందుగా మీరు ఒక నీతి కార్యాన్ని, ఒక సదేకాను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేదు మీరు ఇప్పటికే ఆ సదేకా ఇస్తున్న వాళ్ళైతే ఇంకో కొత్తగా వేరే సదేకాను కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయగలిగినప్పుడు ఈ చిన్న ఆజ్ఞ, చిన్న మీరు చేసేటటువంటి చిన్న మిత్వా మనకేమవుతుందంటే మనల్ని ఆశయంకు దగ్గరగా ఉంచుతారంట. అంటే కొత్తదనాన్ని కోరుకునే విధంగా కొత్తగా మనల్ని ఉంచుతుంది అనమాట. And so by doing these mitzvot, we fulfill these words in this parsha of what in the beginning it says, behold, or see what's happening. See, I've placed before you today a blessing. So when we're doing these mitzvot, we're actually getting to see them, seeing them being done, and so it becomes not only we're actually seeing it, but it becomes new. It becomes new because we're seeing it new, right? So it's all connecting. మరి ఈ రోజు పరశ భాగంలో మొదటి మాట ఏంటంటే చూడండి నేను ఆశీర్వాదాన్ని మీ ముందు ఉంచున్నాను, శాపాన్ని కూడా ఉంచున్నానని చెప్పారు. అయితే ఈ ఆజ్ఞను మన పట్ల ఏ విధంగా మరి నెరవేరాలని కోరుకోవాలంటే మనం మనం చూసే కొత్తగా ఆజ్ఞలు మరి చేయడానికి మీరు బయలుదేరి వెళ్ళండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటికీ కూడా షబ్బాత్ క్యాండిల్స్ వెలిగించని వారు ఎవరైనా ఉంటే దయచేసి షబ్బాత్ క్యాండిల్స్ వెలిగించండి. ఆల్రెడీ షబ్బాత్ క్యాండిల్స్ వెలిగిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా షబ్బాత్ క్యాండిల్స్ వెలిగించడానికి ముందు సదేకా వేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా సదేకా కూడా వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ సదేకా వేరే విధంగా, అంటే ఈ వేసే సదేకా ఆజ్ఞను కాకుండా అదే ఆజ్ఞను ఇంకా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయగలిగినప్పుడు మనము ఈ చూడుడి నేడు మీ ఎదుట ఆశీర్వాదములు ఉంచున్నాను అనే మాట మన పట్ల నెరవేరుతుంది. ఎందుకంటే అషయం ఏం చేస్తున్నారంటే మనం చూసే విధానంలోనే, మనం కొత్తదనాన్ని కోరుకుని కొత్తగా చూడగలిగే విధానంలోనే ఏమవుతుందంటే ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం, చాలా అద్భుతమైన వర్తమానాలు కొత్తగా చూడగలుగుతున్నాం, కొత్త ఆజ్ఞలు మనం వినగలుగుతున్నాం, కొత్తగా మనం త్వరాన్ని స్టడీ చేయగలుగుతున్నాం. కారణం ఏంటంటే హషం వారు మన పట్ల ఉన్నారు, మన కూడా ఉండి మనకి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఆశీర్వాదాలండి. మన కళ్ళు ఉన్నాయి, కొత్త విషయాలు చూడగలుగుతున్నాయి, కొత్తగా మనం నడవగలుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆశీర్వాదాలు మన పట్ల ఉన్నాయి అని మాత్రమే జ్ఞాపకం చేస్తాం. So let us embrace this paradox of this new and old, finding newness in such an ancient text that brings life, it brings goodness and life. And may we see how fresh and relevant it is for us today. When we do these mitzvot, may our children see us excited and want to also, follow us and follow in our ways. It may be an old way, but it's a good way, and it can be new, refreshed every day. మరి చూడండి, మరి ఈ చివరిగా నేను తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ రోజు మనం నేర్చుకున్న అంశంలో మనము ఈ వ్యత్యాసం పాత క్రొత్త అనే వాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని మేము చాలా స్పష్టంగా చూడగలిగినప్పుడు, అంటే పాత ఆజ్ఞలే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ఆజ్ఞలే మనము కొత్తగా చేయగలిగినప్పుడు ఆ విధానాన్ని మన పిల్లలు చూసినప్పుడు వాళ్ళు కూడా వాటిని నేర్చుకోగలుగుతారు.
అప్పుడు వాళ్ళు కూడా హర్షం యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. ఈ రీతిగా మనము హర్షం యొక్క ఆజ్ఞలు పాటించగలిగినాం. మనము హర్షంకు దగ్గరగా, ఆయన ప్రపంచానికి దగ్గరగా, ఆయన యొక్క రాజ్యానికి దగ్గరగా మనము మన పిల్లలను తీసుకెళ్ళినట్లుగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఎస్ సార్. And may we follow Yeshua HaMashiach's teaching as we study the Torah and as we dig deeper and learn about the mitzvot. May we bring forth new treasures from the Torah that we learn, as well as the old treasures, and bring them out together. And may we present them to our family, to our children, to our friends, to everyone around us. May we be wise and excited teachers, learners and teachers of Torah. ఇప్పుడు మరి చివరిగా మనం చూస్తే కనుక ఈ విధంగా ఒక ఆజ్ఞను కనుక మనము కొత్తగా పాటించగలిగి దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోగలిగితే ఆ ఆశీర్వాదం ఇప్పుడు చూడండి, యెషూవా మెస్సీయా వారి యొక్క బోధల ప్రకారంగా ఆయన కూడా ఏం చెప్తారంటే కొత్తదనాన్ని చెప్తారండి. ఆయన ఏమనంటారంటే మరి మనం ఆయన బోధలు మనం చూసుకున్నట్లయితే ఇలా చెప్పబడిన మాట, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను చెప్పినది ఏమనగా అంతే. అంటే కొత్త వెర్షన్ని, కొత్తగా అంటే ప్రతి ఆజ్ఞను యెషూవా మెస్సీయా వారు కొత్తగా ఏ విధంగా అయితే తన శిష్యులకు వారు నేర్పించగలిగారో, కొత్తగా ఏ విధంగా అయితే చూపించగలిగారో, అలాగూ మనము కూడా ఈ ఆజ్ఞలను పాటిస్తూ దీనిలో ఉన్నటువంటి కొత్తదనాన్ని మనము మన పిల్లలకు, లేదంటే మన స్నేహితులకు, లేదంటే మన బంధువులకు, లేదా మన చుట్టాలకు, మన బంధుమిత్రులకు అందరికీ మనం చెప్పగలిగినప్పుడు వారు కూడా మనం చేసే విధానాన్ని చూసి వారు కూడా ఆజ్ఞలు పాటించగలిగినప్పుడు వారు కూడా హర్షం యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఎస్ సార్. Let us pray. ప్రార్థన చేస్తున్నాం. So, Father in heaven, thank you so much for this week. Thank you for all the blessings that you give to us, for the food and clothing and shelter, Father. Thank you for your Torah, Father, and thank you for Yeshua HaMashiach. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ యొక్క షబ్బాతును ఇచ్చినందుకు, ఈ షబ్బాతులో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు, అయా మీ తోరాను బట్టి, మీరిచ్చిన షబ్బాతుని బట్టి, మీ తోరాను బట్టి, మీ ప్రియ కుమారుడైన యెషూవాను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. We ask for forgiveness, Father. Pray that you continue to change our hearts and our minds to be close to you. May we be getting ready for this month of Elul that's coming, Father. May we ask for forgiveness and be ready for Rosh Hashanah that's going to be coming very soon. పరలోకమందున తండ్రి, సర్వోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మాలో ప్రతి ఒక్కరి పాపాలను మీరు క్షమించి నాయన, ప్రతి పాపాలను పశ్చాత్తాపడి నాయన తండ్రి, మేము తండ్రి మా ప్రతి పాపను క్షమించమని మిమ్మల్ని అడిగేటటువంటి రోజులు తండ్రి. ఇదిగోనైనా మరి మేమైతే ఆయన తండ్రి మరి ఏలూరు నెలల ప్రారంభంలో ఉన్నాము. ఆయన తండ్రి మేము ఏలూరు నెలల మొత్తము కూడా తండ్రి మరి రోష ఆషాఢ వరకు ఆయన తండ్రి నోముకి వరకు మేము తండ్రి ఇదిగోనైనా మరి ప్రతి ఇద్దరు కూడా పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రార్థనలు చేయడానికి మేము సిద్ధపడేటట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.